సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలపై ఏపీ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇప్పటి వరకు ఇవ్వనున్న శ్వేత పత్రాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన కేబినెట్ లో చర్చిస్తున్నారు. సూపర్ 6 లో కొన్ని పథకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇసుక పాలసీ జీవోతో పాటు పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించడంతో ఆ అంశంపైన చర్చించే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు విభజన సమస్యలపైన చర్చిస్తున్నారు. సచివాలయంలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఇక కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలపై ఏపీ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఇప్పటి వరకు ఇవ్వనున్న శ్వేతపత్రాలపైన చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన కేబినెట్ లో చర్చించనున్నారు. సూపర్ 6 లోని కొన్ని పథకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇసుక పాలసీ జీవోతో పాటు పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ రుణాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించడంతో ఆ అంశంపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు విభజన సమస్యలపైన చర్చించనున్నారు. సమావేశంలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఇక కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ప్రస్తుతం ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతుంది. అరగంట నుంచి కొనసాగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి అంశాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల జరిగినటువంటి బ్యాంకర్స్కి సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావడంతో వాటన్నిటిని కూడా చట్ట ప్రకారం కేబినెట్లో పెట్టి ఆమోదం పొందాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో వాటిని ఈరోజు కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో పెట్టారు. అదేవిధంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ వెళుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి ఆర్థిక సహకారానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ బకాయిలు, విభజనకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి అంశంపైన కూడా ఈసారి జరిగేటువంటి కేబినెట్లో చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లు, హెచ్ఓడీలతో ప్రత్యేకమైనటువంటి కమిటీని కూడా వేసినటువంటి నేపథ్యంలో త్వరలో ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటుగా కేబినెట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చగా రాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీటన్నిటికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి అంశాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశం, వీటిని రద్దు చేసేటువంటి అంశంపైన కూడా చర్చిస్తున్నట్టు, అదేవిధంగా వచ్చే అసెంబ్లీ సమావేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి బిల్లు ప్రతిపాదనలు పెట్టడం, వాటిని ఆమోదించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాటిని అసెంబ్లీలో పెట్టేటువంటి అంశంపైన కూడా జరగాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిపైన కూడా దృష్టి పెట్టారు. ఇక ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలపై విచారణ చేసేటువంటి అంశంపైన కూడా కేబినెట్లో ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశాలపైన ప్రత్యేకంగా చంద్రబాబుతో పాటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నిటిపైన కూడా ప్రత్యేకమైన చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇసుక పాలసీకి సంబంధించి ఇప్పటికే
ఉచిత ఇసుకని అమల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇసుక పాలసీకి సంబంధించినటువంటి అంశంపైన కూడా మంత్రివర్గంలో చర్చించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చర్చించిన తర్వాత ఇసుక పాలసీని అమల్లో తీసుకొచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఒక అంచనాకు వచ్చింది ఆర్థిక శాఖ. దీంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి ఆమోదం కోసం కూడా కేబినెట్ సభలో బిల్లు పెట్టాలా లేదా అనే దానిపైన కూడా ఒక రకమైన చర్చ ఉంచేటువంటి అవకాశం ఉంది. ఇలా పలు కీలకమైనటువంటి అంశాలపైన కేబినెట్లో వచ్చేటువంటి సమావేశంలో జరిగేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే టీటీడీ విషయంలో కూడా ధర్మారెడ్డి అదేవిధంగా ఐఎన్పిఆర్ అక్రమాలకు సంబంధించి తమ్మ విజయ్ కుమార్కి సంబంధించినటువంటి వారిపైన విజిలెన్స్ విచారణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా ఈ కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కీలక శాఖలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంతవరకు కూడా అప్పుడు పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ చేయాలన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. వాటిపైన కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఐఎన్పిఆర్కి సంబంధించినందుకు తమ్మా విజయ్ కుమార్ గతంలో కీలక శాఖకు సంబంధించినటువంటి అధికారిగా పనిచేశారు. ఆయన బదిలీపై వెళ్ళిపోవడానికి కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆయన బదిలీపై వెళ్ళడానికి వీలు లేకుండా చట్టపరమైనటువంటి అంశాలు లింక్ అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని రిలీవ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇప్పుడు ఆయన పైన కూడా విజిలెన్స్ విచారణకి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఇక్కడ రేషన్ బియ్యానికి సంబంధించి కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రతిపక్షంలో ఉండగానే కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. అక్కడ కాకినాడ కేంద్రంగా చేసుకుని అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆరోపణలు కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అక్రమాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయాలపైన అటు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా విషజ్వరాలకు సంబంధించి డైరియా వంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. వాటిపైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో పారిశుధ్యానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కూడా పెట్టింది ప్రభుత్వం. మంత్రి నారాయణ స్వయంగా పల్నాడు లాంటి జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మానిటర్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక కీలకమైనటువంటి మరొక అంశం మహిళలకు సంబంధించి బాలికలకు సంబంధించినటువంటి వేధింపులు వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ అంశాలపైన ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి కూడా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ఆకతాయిలైనా సరే ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా కూడా మహిళలపై దాడులు చేస్తే మాత్రం సహించేది లేని చెప్పి కూడా ఇప్పటికే కేబినెట్లో ప్రత్యేకంగా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. లైంగిక వేధింపులు అరికట్టేలాగా పోలీసులు నియంత్రణ చర్యలు తీసుకునే విధంగా సృష్టించే విధంగా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి అంశం నియంత్రణకు సంబంధించి యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంక మరోవైపు చూసుకుంటే కనుక ఐజీ స్థాయిలో ప్రత్యేకంగా నార్కోటిక్ సంబంధించినటువంటి ఫామ్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఐజీ స్థాయిలో ఉండేటువంటి అధికారిని నియమించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. ఇక వచ్చే నెల 15 నుంచి ప్రారంభమయ్యేటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి అంశం పునశ్చర్చించేటువంటి అవకాశం పైన కూడా కేబినెట్లో కీలకమైనటువంటి చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాలు ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ హరీష్.